మనం గుర్తింపు తెచ్చుకోవడం కోసం కొంతమంది నెగటివ్ వేలో వెళ్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, మన గుర్తింపు కోసం ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా పాజిటివ్ వేలో మనం గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ రోజు తెలుసుకుందాం. దీని గురించి మనకు చెప్పడానికి తెలియజేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ పి జ్యోతిరాజా గారు ఉన్నారు. అలాగే ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఏఎంఎస్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే మేడం, ఐడెంటిటీ క్రైసిస్ అంటే అసలు ఏంటి? పేర్లోనే ఉంది క్రైసిస్ అన్నది. ఓకే, అంటే మనం ఐడెంటిటీ అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే మనకంటూ ఒక గుర్తింపు రావడం కోసం మనం పడే తపన కానీ తాపత్రయాన్ని కానీ ఐడెంటిటీ క్రైసిస్ అంటే. ఎరిక్సన్ ఏంటంటే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్పినప్పుడు, లైఫ్ లో ఎలా డెవలప్మెంట్స్ అన్నప్పుడు ఒక స్టేజ్ లో ఆయన గుర్తించింది ఏంటంటే ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది చాలా చాలా కామన్ గా అందరు హ్యూమన్ బీయింగ్స్ లో ఉంటుంది. పర్టికులర్లీ టీనేజర్స్ లో ఏంటంటే ఒక 13 years వచ్చేటప్పటికి మిగతా వాళ్ళకన్నా కొంచెం ప్రత్యేకంగా ఉండాలి, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. ఓకే, అందరూ తనని గుర్తించాలి, మెచ్చుకోవాలి అన్న ఒక ఇది తాపత్రయం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది జనరల్ గా. ఆయన ప్రకారం నిజంగా చూసినా కూడా మేము అప్పటిదాకా 12 years దాకా ఉన్నప్పుడు నార్మల్ గా ఉన్న చైల్డ్ కూడా ఒక 13 years ఒక హై స్కూల్ కి రాగానే ఏంటంటే ఒక డిఫరెంట్ గా బిహేవ్ చేయడం కానీ, తన హెయిర్ స్టైల్ మార్చుకోవడం, లేకపోతే తను అప్పటిదాకా చాలా పొలైట్ గా మాట్లాడడం, ఒకసారి వైలెంట్ గా మాట్లాడడం, బ్యాక్ ఆన్సరింగ్ ఇవ్వడం, ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఓకే అలా అయితే నన్ను గుర్తిస్తారు అన్న ఒక తాపత్రయం అనేది చాలా మంది పిల్లల్లో ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఓన్లీ మనం పిల్లల దాకా అనుకున్నది ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ఇది పాకింది. ఈవెన్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ అబౌవ్ 50 years తో ఉన్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రైసిస్, ఐడెంటిటీ క్రైసిస్ అనేది స్లోగా చూడొచ్చు మనం. ఎటువంటి పరిస్థితులలో ఇలా ఐడెంటిటీ క్రైసిస్ కోసం జనాలు ట్రై చేస్తూ ఉంటారు? జనరల్ గా ఏంటంటే లో అచీవర్స్ ఎవరైతే ఉంటారు, ఇప్పుడు నేను ఏమీ సాధించలేదు లైఫ్ లో, ఓకే, కానీ ఏంటంటే నేను ఏదో సాధించాలనుకున్నాను, నేను సాధించింది ఎవరైనా గుర్తించాలని అనుకుంటున్నాను. ఓకే, ఒరిజినల్ గా నేను రైట్ వేలో వెళ్తే బహుశా నన్ను ఎవరు గుర్తించరు. మనం అటెన్షన్ సీకింగ్ మెథడ్స్ అంటాం ఇక్కడ. ఓకే, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, నార్మల్ గా ఆడుకుంటున్నాడు అనుకోండి చిన్నపిల్లాడు, ఎవరైనా పట్టించుకుంటామా వాళ్ళ గురించి? ఓకే, ఆడుకుంటున్నాడు కదా అని వదిలేస్తాం. అదే చిన్న పిల్లాడు గట్టిగా ఏడుస్తున్నాడు, ఓకే, అక్కడ చుట్టుపక్కల పని చేసుకున్నదే వాళ్ళ మదర్ గాని ఫాదర్ గాని అందరూ ఒకసారి పరిగెత్తుకొచ్చి చూసారనమాట. అక్కడే ఏముంది మనకి మెయిన్లీ గుర్తింపు కోసం తాపత్రయం అనేది మనకి అక్కడే స్టార్ట్ అవుతుంది. అలాగే చైల్డ్ ఉన్నాడు, మీరందరూ ఎవరు ఏమి డిస్టర్బ్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళంతటి వాళ్ళు పని చేసుకున్నప్పుడు మనం కూడా ఏంటంటే ఓకే నార్మల్ చైల్డ్, ఓకే మా వాడు చాలా ఒబీడియంట్ అండి, ఎవరిని డిస్టర్బ్ చేయడు అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇది కాదనుకుంటా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు సరిగ్గా నాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, లేకపోతే నన్ను సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్న, ఎప్పుడైతే నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, లేదా నా వైపు అటెన్షన్ పే చేయట్లేదు అని ఒక ఫీలింగ్ కనుక వచ్చినప్పుడు దెన్ మన ఈ క్రైసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఎలా అనిపిస్తుంది అంటే ఎలాగోలాగా నన్ను నేను అందరిలో, నా పేరు అందరిలో ఉండాలి, నన్ను అందరూ కూడా ఏంటంటే ఏదో రకంగా నన్ను నా గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో ఇదేంటంటే పాజిటివ్ గా మాట్లాడుకోవడం అనేది రేర్ గా అవుతుంది. ఎందుకంటే మీరు అయితే క్లాస్ ఫస్ట్ రావాలి, లేకపోతే ఏ స్పోర్ట్స్ లోనే మంచి అచీవర్ అయి ఉండాలి, లేకపోతే ఇంకా ఏదైనా చేస్తేనే 1 or 2 times మాట్లాడతారు, అది కూడా ఎక్కువ మాట్లాడాలి. సో దీనివల్ల ఏమవుతుంది, ఓకే ఎనీథింగ్ నెగటివ్ గా చేస్తే కనుక నన్ను ఎక్కువ మందిని గుర్తిస్తారు. మనం ఇప్పుడు బిహేవియరల్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఈ వైలెంట్ బిహేవియర్ కానీ, ఇప్పుడు మనం చాలా కేసెస్ చూస్తాం, ఈ యాసిడ్ దాడులు కానీ ఇంకేదైనా అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే దే సఫరింగ్ విత్ దిస్ ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. ఓకే, ఈ రకంగా నాకు గుర్తింపు వస్తుంది అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అసలు మనం గుర్తింపు కోసం తాపత్రయపడాల్సిన అవసరం ఉందా? మనకి ఇచ్చిన పని మనం కరెక్ట్ గా చేసుకుంటూ, మన పని మనం కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే సరిపోతుంది కదా? ఈ తాపత్రయపడాల్సినంత అవసరం ఏంటి? నెగిటివ్ వేలో వెళ్తున్న వాళ్ళని ఆచరించాల్సిన అవసరం ఏంటి? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పని మనకి ఏదైనా, ఇప్పుడు మీరు ఒక పని మీరున్నారు యాంకర్, మీ పని మీరు చేసుకుంటున్నారు, కానీ ఏంటంటే మీకు కూడా ఎక్కడో ఒకటి అనిపిస్తుంది కదా, ఓకే ఈ రోజు వర్క్ బాగా చేశాను, ఎవరో ఒకళ్ళు ఎస్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అన్నప్పుడు అనిపిస్తుంది, యూ ప్యాట్ యువర్ సెల్ఫ్, ఓకే నేను బాగా చేశాను, అది మీకు మోటివేటింగ్ గా అనిపిస్తుంది. ఓకే, ఎవరైనా మీరు చేసిన పనిని పాజిటివ్ గా మెచ్చుకున్నప్పుడు ఏంటంటే అవుతుంది, అలా ఇంకా బాగా చేయడానికి, ఇంకా ఎక్సెల్ అవ్వడానికి ఉంటుంది. కానీ అలాగే మీరు ఒకవేళ చేయలేదు, మిమ్మల్ని ఎవరు గుర్తించలేదు, ఓకే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, కొన్ని రోజులకి ఏమవుతుందంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు కదా, సో స్లోగా యూ వెంట్ ఇన్ టు
డిప్రెషన్ అని కానీ ఇంకేదైనా అదంటాను ఎగ్జాంపుల్. జనరల్ గా ఏంటంటే అది మనకి మళ్ళీ లో మోటివేషన్ కానీ, సో ఇంకా మనం ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి మనకి. ఒకవేళ మనం ఎంత బాగా చేసినా కూడా వీళ్ళని బాగా పొగిడేస్తే ఇంకా ఇదేంటి అహం పెరిగే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది. ఎంత బాగా చేసినా ఓకే అని వదిలేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా బాధపడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. డెఫినెట్ గా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్, మేము ఏమంటాం అంటే రియాలిటీ చెక్ అంటాం. రియాలిటీ చెక్ అంటే నా కెపాసిటీ ఎంత, నేను ఎంతవరకు చేస్తున్నాను. జనరల్ గా మనం ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో బతుకుతాం. ఓకే, ఎదుటి వాళ్ళని చూసుకొని లేకపోతే ఇంకెవరినో చూసుకొని దాని ప్రకారం మనం ఏదో చేసేయాలి, మనం అలా ఉండాలి అనుకుంటాం. కానీ అసలు నేనేంటి, నేను ఎంతవరకు చేయగలను, నా కెపాసిటీ ఏంటి, ఓకే, నాకున్న స్కిల్స్ ఏంటి, నాకున్న ఎబిలిటీస్ ఏంటి. ఓకే, ఇవి ఎప్పుడైతే మీరు చూసుకున్నారో నేను నా ఎబిలిటీస్ తగ్గట్టుగా నేను పర్ఫామ్ చేస్తున్నానా లేదా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రియాలిటీ చెక్. మనం ఏంటంటే ఈ రియాలిటీ చెక్ మనం చేసుకోకుండా ఒక ఫ్యాంటసైజ్ వరల్డ్ లో ఉండి, లేదు ఎవరో చెప్పారు నువ్వు బ్రహ్మాండంగా చేస్తావని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మి దానికోసం మీరు పరుగులు పెడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు అంతలా చేయలేకపోవచ్చు. అప్పుడు మీకు డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, సో దానికన్నా బెస్ట్ ఏంటంటే ఇఫ్ యూ చెక్ యువర్ రియాలిటీ, నేను నాకు తగ్గట్టుగా నేను చేస్తాను. నేను ఇంకొకటి ఏంటంటే యాక్సెప్టింగ్ యూ యాజ్ ఇట్ ఈస్. సాధారణంగా మనం అది చెయ్యం. మనం ఏంటంటే ఇంకొకలా ఉండాలనుకుంటే ఇంకోలా చేయాలనుకుంటాం తప్పించి నేను నన్ను నాలా ఉంటాను, ఐఎమ్ బోర్న్ విత్ సమ్ స్కిల్స్. ఓకే, నాకు ఈ కెపాసిటీస్ ఉన్నాయి, లేకపోతే నాకు ఈ వీక్నెసెస్ ఉన్నాయి, నాకు ఈ స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఈ లైక్స్ ఉన్నాయి, ఈ డిస్లైక్స్ ఉన్నాయి, వీటితో నేను ఉన్నాను కాబట్టి దీని ప్రకారమే నేను వెళ్తాను అని కనుక మనం ఉంటే కనుక ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఫేస్ అయ్యే ప్రాబ్లం ఉండదు మనకి. కానీ ఏంటంటే రేర్లీ ఇట్ హ్యాపెన్స్. చాలా మందిలో చాలా తక్కువ మందిలో ఇది జరుగుతుంది. అది ఈ మధ్య కాలంలో ఏజ్ డిఫరెన్స్ లేకుండా చిన్న పిల్లలు, యూత్, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ కూడా నేను నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఏదో ఒక వేలో వాళ్ళకు నచ్చిన వేలో, అది పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే వెళ్తూ ఉంటారు కదా. సో ఇదంతా పెద్దవాళ్ళని పక్కన వదిలేస్తే చిన్న పిల్లలు వాళ్ళకి ఏంటి అనేది తెలియదు, ఇది రైటా రాంగా, పాజిటివ్ నెగిటివ్ అనేది తెలియదు. సో పక్క వాళ్ళని తక్కువ చేసి పక్క వాళ్ళ మీద తప్పు నెట్టేసి నేను బెస్ట్ అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ పిల్లల్ని మనం ఎలా మార్చుకోవాలి? ఫస్ట్ దీన్ని యాక్చువల్లీ ప్రెసెంట్ జనరేషన్ లో చిన్న పిల్లలు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను చూసే చాలా కేసెస్ లో, నాకు వచ్చే కేసెస్ లో పిల్లల్లో ఏంటంటే, సో ఎదుటి వాళ్ళతో, మా ఫ్రెండ్ దగ్గర ఒకటి ఉంది, నేను మా ఫ్రెండ్ దగ్గర ఒక మంచి కాస్ట్లీ కార్ వాళ్ళు కొన్నారు, నాకు కూడా అదే కావాలి. మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర మంచి బొమ్మ, వాళ్ళ ఏదో వీడియో గేమ్స్ కొత్తది కొన్నారు, సో నాకు కూడా అలా కావాలి. వీళ్ళు ఎఫర్ట్ చేయగలరా లేదా అనేది పిల్లలు ఆలోచించట్లేదు. ఇంకొకటి కూడా పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే ప్రెసెంట్లీ, అంటే వీఆర్ నాట్ బ్లేమింగ్, బట్ ఐ థింక్ పేరెంట్స్ కూడా ఎలా అంటే ఒక చైల్డ్ మా వాళ్ళు అందరికన్నా గొప్పగా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి అని ఒక తాపత్రయంలో వాళ్ళని చాలా విషయాలు, నేను ఐ సీన్ ఒక 6-7 years చైల్డ్ స్కూల్ కి వెళ్ళేసి వస్తాడు, మళ్ళీ మ్యూజిక్ క్లాస్ కి వెళ్తాడు, డాన్స్ క్లాస్ కి వెళ్తాడు, స్విమ్మింగ్ క్లాసెస్ కి వెళ్తాడు. సో హోల్ డే అంటే ఏంటంటే మా అబ్బాయి ఆల్రౌండర్ గా గుర్తింపు పొందాలి. ఓకే, కానీ నేను ఆ చైల్డ్ అడిగినప్పుడు వాడు ఈవెన్ ద 7 years బాయ్ చెప్పాడు, మేడం నాకైతే ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళకపోతే మా అమ్మ తిడుతుంది, డాన్స్ క్లాస్కి వెళ్ళకపోతే మా నాన్నమ్మ తిడుతుంది, స్విమ్మింగ్కి వెళ్ళకపోతే మా ఫాదర్ తిడతారు. సో అందుకోసం నేను మా ఫాదర్ కోసం చేస్తాను, లేకపోతే మా మదర్ కోసం. నీకేంటి ఇష్టం అంటే, నాకేం వద్దు మేడం, నన్ను ఊరికి ఆడుకొనిస్తే నేను హాయిగా ఆడుకుంటాను, స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఆడుకుంటాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చిన్నప్పటి నుంచి ఒక రకంగా మన పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా తీసుకొచ్చి అంటే నువ్వు ఇలా ఉంటేనే ఇవన్నీ చేస్తేనే నేను అందరూ గుర్తిస్తారని ఒక భావన అనేది మన చిన్నతనం నుంచి పిల్లల్లో పెట్టేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డెఫినెట్ గా అదే రోల్ మోడలింగ్ అంటాం మనం. సో ఇలా ఉంటేనే నన్ను గుర్తిస్తారు. సో ఆ మ్యూజిక్ లో నేను ఎక్సెల్ అవ్వలేదు అనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళి అందరినీ డిస్టర్బ్ చేస్తారు. సో ఇది మెయిన్ ప్రాబ్లం. సో పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించేటప్పుడు ఇన్నిట్లో అవసరం లేదు, నువ్వు నీలా ఉంటే సరిపోతుందన్న దానికి చేయాలి. అలాగే ప్రాపర్ రోల్ మోడలింగ్ అంటాం మనం. సో అక్కడ పేరెంట్సే రోల్ మోడల్స్ కాబట్టి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా సెట్ చేసినప్పుడు నువ్వు ఇలా ఉండాలి అని కనుక ఎగ్జాంపుల్స్ తో చెప్పగలిగితే పిల్లలు డెఫినెట్ గా ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది సఫర్ అవ్వరు. కపిల్ చర్స్ జై హో సక్సెస్ మంత్రలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఈ రోజుల్లో ప్రపంచంలో చాలీచాలని సమయం, ఆరోగ్యకరమైన జీవన విధానం పూర్తిగా నిర్లక్ష్యపరచబడడం ద్వారా ఎన్నో రుగ్మతలకు దారితీస్తుంది. శారీరక సంబంధమైన పరిగెత్తడం, మెట్లెక్కడం, నడవడం లాంటి ద్వారా అలసట వస్తుంది. ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారా? ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ వారి సహకారంతో శత వసంతాల ఆయుర్వేద వైద్య చికిత్సానుభవంతో 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. మరియు ప్రత్యేక సభ్యత్వం పొందడం ద్వారా మీరు విలువైన సేవను పొందవచ్చు. ఏవీపీ కపిల్ చికిత్సాలయంలోని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని సంపూర్ణ ఆరోగ్యమైన నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించండి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912347026 మరియు మొగల్ రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 849899133331. మీరు జనం గుండెల్లో నిలిచే నేతగా ఎదగాలనుకుంటున్నారా? మీకు తెలుసా, ఒక ఉపన్యాసం బానిస చీకట్లోంచి స్వాతంత్ర్యపు వెలుగుల్లోకి నడిపిస్తుంది. When the world sleeps, India will awake to life and freedom. ఒక ఉపన్యాసం నిలువెత్తు దేశభక్తికి నిదర్శనమవుతుంది. एक नहीं दो नहीं करो 200 समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. ఒక ఉపన్యాసం ప్రజాసేవ పరమార్థాన్ని ప్రబోధిస్తుంది. और जब तक मुझमें सांस है तब तक सेवा ही में जाए. ఒక ఉపన్యాసం సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడుతుంది. జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక. అటువంటి ఉపన్యాస కళలో నిష్ణాతులు కావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీలాంటి వారి కోసమే అందిస్తున్న అద్భుత అవకాశం వక్తా. హెచ్ఎంటీవీ మరియు కౌశల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు. వివరాలకు 04049494554 970555551. కపిల్ చర్చ్ జై హో సక్సెస్ మంత్రకు తిరిగి స్వాగతం. అసలు ఎలాంటి పరిస్థితులు మన నెగిటివ్ వేలో వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉంటాయి? అలా నెగిటివ్ వేలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు అటు వెళ్లకుండా పాజిటివ్ వేలో వెళ్ళేలా మనని మనం ఎలా మార్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ వేలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎప్పుడు వెళ్తారు అన్నప్పుడు యూజువల్గా ఒక క్లాస్ లోనో లేకపోతే ఒక ఇంట్లోనో ఇద్దరు పిల్లలు, ఇంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇద్దరు పిల్లలు ఉంటారు. ఓకే, పెద్దబాబు కొంచెం స్లోగా నార్మల్ గా ఉంటాడు, చిన్నవాడు చాలా యాక్టివ్ గా ఉంటాడు. సో పేరెంట్స్ ఇమీడియట్ గా ఏంటంటే, ఓ మా చిన్నవాడు చాలా ఇదిగా ఉంటాడండి, చాలా బాగా చేస్తాడండి. ఆ పెద్ద పిల్లడు కొంచెం కామ్ గా ఉన్నాడు అనుకోండి, వాడు మొదట్లో ఏం రియాక్ట్ అవ్వడు, ఓకే ఓకే అనుకుంటాడు. తర్వాత అదే ఎస్తున్నాను, అదే అవుతుంది, అదే రిపీట్ అవుతున్నప్పుడు తనకి ఏమనిపిస్తుంది అంటే, అవును నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాడంటే హీ స్టార్టెడ్ బిహేవింగ్ ఆడ్, వైలెంట్ గా బిహేవ్ చేయడం కానీ, అరవడం కానీ, అన్ని వస్తువులన్నీ విరగొట్టడం కానీ, సడన్ గా ఒక రూమ్ లో లాక్ చేసేసుకొని చేయడం కానీ, ఇలాంటి బిహేవియర్ మనం చూస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి ఇంట్లోనే స్టార్ట్ అయింది, ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. అలాగే స్కూల్ కి వెళ్ళినప్పుడు, కాలేజ్ లో గానీ ఒక 1 or 2 ఫేవరెట్స్ అంటారు, లేదా పార్షియాలిటీ అంటారు, ఏదో అంటారు, ఒకరిద్దరికి బాగా ఇస్తారు. అదే ఇట్ మేబీ బికాస్ ఆఫ్ లుక్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది చూసిన మిగతా వాళ్ళకి ఏంటంటే, అవును నాకు ఇది నన్ను ఎవరు ఇలా గుర్తించట్లేదు కాబట్టి లెట్ మీ డూ సంథింగ్ డిఫరెంట్లీ, దెన్ ఓకే ఏదో రకంగా నేను గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తాను. సో సాధారణంగా ఏంటంటే పాజిటివ్ కన్నా ఇలాంటి నెగిటివ్ చేస్తేనే తొందరగా
అట్రాక్ట్ అవుతారు, అవును. తొందరగా మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు నవల్ చెప్పాలంటే ఈవెన్ సెలబ్రిటీస్ ఆల్సో గోయింగ్ విత్ నెగిటివ్ పబ్లిసిటీ. పాజిటివ్ పబ్లిసిటీ కన్నా వాళ్ళకి నెగిటివ్ పబ్లిసిటీ అన్నదే ఎక్కువ వస్తుంది. సో వాళ్ళకి ఎలా ఉన్నప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కి డెఫినెట్ గా ఈ రకంగానే ఉంటుంది. రైట్ మేడం, ఈ ఐడెంటిటీ క్రైసిస్ గురించి మన స్టూడెంట్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. అడగండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు రేష్మ, నేను ఏఎంఎస్ ఆంధ్రమూల సభ నుండి వచ్చాను మ్యామ్. నా క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా క్లాసెస్లో మేడమ్స్ని ఇంప్రెస్ చేయడానికి క్లాస్ ఒగ్గొట్టి మరీ వాళ్ళ పనిలో లీనమవుతూ ఉంటాం అనమాట. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అనేది మీ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. ఎందుకంటే ఆ టైంకి ఆవిడ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించినా కూడా లాంగ్ రన్లో మీకు ఆ టైంకి అది అయిపోతుంది. తర్వాత మీ ఫ్రెండ్స్ మీ గురించి మాట్లాడుకునేది కానీ లేకపోతే మీ మీద మీ అభిప్రాయం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. నేను ఇది చేసేదంతా కూడా ఓన్లీ ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాను కానీ నాకు ఇవన్నీ వల్ల ఉపయోగమే ఉండదని చెప్పి. సో మీ పని మీరు చేసుకుంటూ మేడంకి హెల్ప్ చేయడం వేరు, ఇంప్రెస్ చేయడం వేరు. హెల్ప్ చేస్తే ఈవెన్ మేడం కూడా గుర్తిస్తారు మిమ్మల్ని. ఓకే, ఈ స్టూడెంట్ చాలా సపోర్టివ్ గా ఉంటుంది, హెల్ప్ చేస్తుందని. ఓకే, సో నిజంగానే మీ ఓన్ ఐడెంటిటీని లూజ్ చేసుకుంటూ చేస్తున్నారా అన్నది ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, మనం జనరల్ గా ఐ స్టేట్మెంట్ అంటే నేను ఈ పని చేయడం ఎంతవరకు కరెక్ట్, ఓకే, నేను నిజంగా నాకు ఇది అవసరమా ఇంతవరకు చేయడం, ఓకే అని మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇలాంటి ఏదైనా చేసేటప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మనం సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది చాలా తక్కువ చేసుకుంటాం. మనం ఎప్పుడు క్వశ్చన్ చేసుకోం, ఎదుటి వాళ్ళు మనం క్వశ్చన్ చేయడం తప్పించి మనం క్వశ్చన్ చేసుకో. ఒక్కసారి నేను చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే డెఫినెట్గా దాని ఆన్సర్ ఈజ్ నో వస్తుంది. ఓకే, ఒకవేళ నిజంగా ఇంప్రెస్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఇయర్ ఒక టీచర్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక టీచర్ ఉండొచ్చు. సో మీ పర్ఫార్మెన్స్ తో చేయండి, అదర్వైజ్ మీరు యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. దట్ ఈస్ మోస్ట్లీ ఇంపార్టెంట్. రైట్, మరో స్టూడెంట్ అడగండి. గుడ్ మార్నింగ్ మ్యామ్, శ్రేష్ఠ ఫ్రమ్ ఏఎంఎస్ కాలేజ్. మ్యామ్, మీరు అన్నారు కదా గుర్తింపు రావాలంటే చాలా మంది నెగిటివ్ లో వెళ్తారని, కానీ పాజిటివ్ లోనే చేస్తారు కదా మ్యామ్, అందరు నెగిటివ్ లో ఎందుకు వెళ్తారు? నెగిటివ్స్ లో పాజిటివ్ లో చేసే వాళ్ళకన్నా నెగిటివ్ చేసే వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లోనే ఉన్నారనుకోండి, అమ్మాయిలు ఒక 10 మంది అమ్మాయిలు నార్మల్ గా నడుస్తున్నారు, అందులోంచి ఒక అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. మీరు చాలాసార్లు చూసి ఉంటారు, మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కానీ కొంతమంది గట్టిగా అరుస్తుంటారు. అసలు ఒక చిన్న గ్రూప్ ఉంటుంది, అసలు అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, అంత హల్లా చేయాల్సిన. కానీ ఏంటంటే మీరు చూసినప్పుడు కొంతమంది అమ్మాయిలు, స్పెషల్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక లౌడ్ వాయిస్లో వచ్చేది. మీరు అప్పటిదాకా కామ్గా నడుస్తున్నారు కూడా ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తారు ఏమైంది అని చెప్పి. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఐడెంటిటీ. అక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఆ పర్టికులర్ థింగ్ చేసింది. ఓకే, అప్పుడు మీరు నార్మల్గా కామ్గా వెళ్ళిపోయారు అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. మీరు మేబీ ఒక 1 hour 2 hours స్పెండ్ చేసినా కూడా పట్టించుకోరు. కానీ ఆ పర్టికులర్ అమ్మాయి గురించి తర్వాత కూడా మీరు మాట్లాడుకుంటారు. ఇట్స్ మేబీ అక్కడ మేబీ టెంపరీగా షీ మేబీ ద విన్నర్, కానీ ఒరిజినల్గా చూసుకుంటే దట్ ఈస్ నాట్ ద బిహేవియర్. ఒక పబ్లిక్ ప్లేస్లో బిహేవ్ చేయాల్సిన పద్ధతి అది కాదు. ఓకే, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ రోహా ఫ్రమ్ ది సేమ్ కాలేజ్. మ్యామ్, మనకు ఒక పొజిషన్, ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఏంటంటే అది ఫుల్ఫిల్ చేస్తే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. కానీ ఏంటంటే స్టేజ్ ఫియర్ తోటి సో మనం బ్యాక్ అయిపోతాం. సో ది సొల్యూషన్. సో మీకు ఐడెంటిటీ వస్తుంది అని మీకు అనిపించినప్పుడు, వస్తుంది అన్నప్పుడు స్టేజ్ ఫియర్లు అవాయిడ్ చేయడానికి చాలా సాధనాలు ఉన్నాయి. ఓకే, ఒక చిన్న అబ్స్టకిల్ వల్ల మీకు వచ్చే ఐడెంటిటీ లేకపోతే మీకు వచ్చే గుర్తింపుని మీరు పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా? ఓకే, సో జనరల్గా మేము ఏం జనరల్గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ బిఫోర్ గోయింగ్ టు ద స్టేజ్, ఓకే, ఇంటి దగ్గర ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి నేను కనుక ఇది అచీవ్ చేస్తే, విజువలైజేషన్ టెక్నిక్ అంటాం మనం, నేను కనుక ఇది అచీవ్ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్రిసియేషన్ వస్తుంది, ఫ్యామిలీ దగ్గర నుంచి అందరు పేరెంట్స్ అందరూ అప్రిషియేట్ చేస్తారు. బయట మీకు మొదటిసారి ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి మాట్లాడినా 2 సార్లు మాట్లాడినా ఒకటే అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో మీకు వచ్చే బెనిఫిట్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఒకసారి మీరు విజువలైజ్ చేసుకుంటే, ఒక్కసారి స్టేజ్ మీద నిలబడితే ఎనీథింగ్ ఫస్ట్ టైం ఒక్కసారి వెళ్ళి నించుంటాను, లెట్ మీ డూ ఇట్. నేను వచ్చినా రాకపోయినా పర్వాలేదు, లెట్ మీ డూ ఇట్. ఓకే, అది నించున్నందుకు మీకు ఆల్రెడీ ఐడెంటిటీ వస్తుంది. అంత ఒక 10 మందిలో మీరు వెళ్ళి మాట్లాడగలిగారు అంటే దట్స్ యూ రియల్లీ హ్యావ్ గట్స్ టు స్పీక్. ఓకే, అలా అని చెప్పి మీరు అవాయిడ్ చేశారని కూడా ఇంకొక 10 years తర్వాత కూడా మీరు ఏం చేయలేరు. రైట్, కపుల్ చర్చ్ జై హో సక్సెస్ మంత్రలో మరో చిన్న విరామం.
ఆయుర్వేదం భారతదేశం యొక్క ప్రాచీన వైద్య శాస్త్రం. ఆయుర్వేదం అంటే జీవన విజ్ఞానం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో శతవసంతాల ఆరోగ్య వైద్య విధానం నయం కాని రోగం లేదని నిరూపించింది. ఏవీపీ కపిల్ నిపుణులైన వైద్యుల ద్వారా సేవలు అందిస్తుంది. అలాగే 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. మరియు ప్రత్యేకమైన సభ్యత్వం పొందడం ద్వారా మీరు విలువైన సేవలు పొందవచ్చు. ఏవీపీ కపిల్ చికిత్సాలయంలోని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రాచీన శాస్త్రీయ వైద్య విధానాన్ని తెలుసుకొని సంరక్షణ, స్వస్థత మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912347026 మరియు మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. విధిని ఎదిరించగల ధీరత్వం, దక్షతతో లక్ష్యాన్ని సాధించే శూరత్వం, పేదరికాన్ని జయించి లక్ష్యాన్ని సాధించిన అకుంఠిత దీక్ష. ఒక్కొక్కరిది ఒక్కో కథ. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన స్ఫూర్తిదాతల జీవన చిత్రాల సమాహారం. స్ఫూర్తి ప్రతి ఆదివారం రాత్రి 8:30 తిరిగి ప్రతి మంగళవారం ఉదయం 10:30 ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సోమశిల జలాశయంలో 70 టీఎంసీలు, కనమేట్ జలాశయంలో 50 టీఎంసీలు. ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయులు డిఓల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. సిద్దిపేట డివిజన్ లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని వరంగల్ ఎంజంలో 186 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఆందోళన దిగారు. కోసం వైఎస్ఆర్ కలిగి 2003లో చేపట్టిన పాదయాత్ర 1443 కిలోమీటర్లు దిగారు. రాష్ట్ర వ్యాప్త సమగ్ర సమాచార కదంబం ఏపీ లైవ్ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు. కపుల్ చర్చ్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి పునఃస్వాగతం. Good morning, ma'am. I'm Zakia from AMS College. My question is somewhat typical, ma'am. Okay. That is, nowadays, everyone, the teenage especially, they will think that to be an identifiable person, we should be an actor or a celebrity, or we should be a politician, so that we'll come on television and everyone will recognize it. Correct. It is true or not, ma'am? ఎస్ నవేడేస్ పిల్లలకి ఎలా అయిపోయిందంటే మెయిన్లీ టీనేజర్స్కి ఈవెన్ నేను కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కానీ నేను కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే నేను యాక్టర్ అయిపోతే నాకు తొందరగా గుర్తింపు వస్తుంది, అదే నేను పాలిటిక్స్లోకి వెళ్తే నాకు బాగా గుర్తింపు వస్తుంది అని అందరూ గుర్తిస్తారు. మెయిన్లీ నేను చూసిన ఇంటర్మీడియట్ అండ్ ఈ కాలేజ్ పిల్లలకి ఏంటంటే ఏం చదువుతాం మేడం, ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివితే ఉంది, దాని తర్వాత ఏం రాదు, అదే నేను యాక్టర్ని అయిపోతే ఓకే మేబీ నిజంగానే వాళ్ళకి అంత ఉన్నాయా లేదా. చాలా మంది సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ సక్సెస్ రేషియో ఎంత ఉన్నదని ముందు చెక్ చేసుకోవాలి. దానికి కూడా ఏంటంటే ముందు నేను ఇందాక చెప్పినట్టుగా రియాలిటీ చెక్ అంటాం. ఓకే నేను రియల్గా నాకున్న అసలు ఉందా, నేను ఒక యాక్టర్ అవ్వడానికి నాకు అంత కెపాసిటీ ఉందా, ఓకే దానికి తగ్గట్టు రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, ఒక పొలిటీషియన్ అవ్వాలంటే నాకు అంత బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఓకే అది కనుక చెక్ చేసుకుని కనుక ఎవరైనా వెళ్తే డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు. నౌడేస్ అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, కానీ అంటే వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ వితౌట్ కరెక్ట్ డెసిషన్ ఏదైనా దేంట్లోకి వెళ్ళినా కూడా యూ మే నాట్ బి సక్సెస్ఫుల్. సో మీరు నిజంగా అవ్వడం అనేది ఆలోచించడం తప్పు కాదు, కానీ దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేస్తే యూ విల్ బి సక్సెస్ఫుల్. కానీ ఆ ప్లానింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మిస్సింగ్. రైట్ మేడం, చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకు గుర్తింపు రావడం కోసం మనమంటూ ఏదో ప్లే చేస్తున్నాం, అది దానివల్ల ఎదుటి వాళ్ళు సఫర్ అవ్వట్లేదు కదా, అది నెగిటివ్ వేనా పాజిటివ్ వేనా. సపోజ్ నెగిటివ్ వేలో వెళ్తున్నాం, మనకు గుర్తింపు వస్తుంది, మనకు మంచి హైక్ వస్తుంది, మనకు సక్సెస్ వస్తుంది, అలాంటప్పుడు నెగిటివ్ వేలో తప్పేంటి, వెళ్ళడంలో తప్పేంటి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకేం చెప్తారు మీరు? సో ఐ థింక్ ప్రెసెంట్ యాటిట్యూడ్ కానీ పిల్లల యాటిట్యూడ్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ ఇదే ఉంది. నెగిటివ్ అన్నది ఓకే నాకు గుర్తింపు రావడం కోసం నేను ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఓకే సో ఆ ప్రాసెస్ లో ఎవరికి ఏం జరిగినా ఐఎమ్ నాట్ బాదర్డ్. ఓకే మేబీ టెంపరీగా అది అచీవ్ చేసేస్తారు, బాగానే ఉంటుంది, కానీ ఒక స్టేజ్ ఒక సక్సెస్ సాధించిన తర్వాత లేదా మీరు అచీవ్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుంటే ఆ ప్రాసెస్ లో మీరు చాలా మందిని హర్ట్ చేసి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్స్ చాలా బ్రేక్ ఉండొచ్చు, మీ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి మీతో పాటు పర్సన్ కూడా ఉండకపోవచ్చు.
ఓకే. సో సాధారణంగా ఈ నెగిటివ్ వేలో వెళ్ళిన వాళ్ళ తర్వాత అయిపోయిన తర్వాత రిపెంట్ అవుతూ ఉంటారు. ఓకే. సో ఆ టెంపరీ బెనిఫిట్స్ కోసం ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ ని కానీ ఒక పర్మనెంట్ ప్రాసెస్ ని కానీ మీరు మిస్ అవుతున్నప్పుడు దెన్ ప్రాబ్లం వస్తుంది. సో ఎవరైనా నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు డెఫినెట్ గా దే హ్యావ్ టు సీ దట్ ఇజ్ నాకు ఇది నేను చేయడం వల్ల నాకు రాంగ్ లలో ఇది యూజ్ అవుతుందా, నేను హ్యాపీగా ఉండగలనా. మెయిన్ సాధించిన తర్వాత కూడా చాలా మంది హ్యాపీగా ఉండరు. ఎందుకంటే సమయం వచ్చేసింది, ఓకే అందరినీ చేసి నేను వచ్చేసాను అనుకుంటా. దట్ ఈస్ నాట్ ద వే. ఓకే. ఆ హ్యాపీనెస్ మీకు లేనప్పుడు మీరు అచీవ్ చేసినా కూడా వేస్ట్. రైట్ మేడం. చివరిగా ఈ గుర్తింపు కోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అది పాజిటివ్ నెగిటివ్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, సో అలా ప్రయత్నించే వాళ్ళ కోసం గుర్తింపు ఎలా తెచ్చుకుంటే మంచిది, మీరు సంతోషంగా ఉండగలుగుతారు అనే దాని గురించి ఏం చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గుర్తింపు తెచ్చుకునేది పాజిటివ్గా గుర్తింపు తెచ్చుకుంటే అది ఎక్కువ రోజులు ఉంటుంది, మీతో పాటు ఉంటుంది. నెగిటివ్ గా గుర్తింపు తెచ్చుకుందంటే ఆ టెంపరీగా ఆ టైంకి అంతా ఎవ్రీథింగ్ ఫైన్ గా ఉన్నా కూడా తర్వాత మీకు దాని రిజల్ట్ కనిపించదు. మిమ్మల్ని నిజంగానే ఎవరైతే గుర్తించారో వాళ్ళు కూడా మీతో ఉండకపోవచ్చు. సో మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే నాకు టెంపరీ బెనిఫిట్ కావాలా, పర్మనెంట్ బెనిఫిట్ కావాలా. ఓకే. నాకు పర్మనెంట్ బెనిఫిట్ కావాలన్నప్పుడు నేను పాజిటివ్ వేలోనే వర్క్ చేస్తాను. కొంచెం టైం పట్టినా కూడా ప్రాబ్లం లేదు అనుకోవడం అనేది రైట్ కైండ్ ఆఫ్ థింకింగ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా మంది సక్సెస్ సాధించడం కోసం రకరకాల వేస్లలో వెళ్తూ ఉంటారు. సో అది ఎవరికి లాస్ అవుతుంది, ఎవరికి లాభం అవుతుంది అవన్నీ ఏం ఆలోచించకుండా, సో ఏం చేస్తే మనతో పాటు మన వాళ్ళని కూడా సంతోషంగా ఉంచగలుగుతాం అనే దాని గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. సో చూసారు కదా, నెగిటివ్ వేలో వెళ్ళి మీరు సక్సెస్ సాధించినా కూడా ఫ్యూచర్లో దాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. అదే పాజిటివ్ వేలో వెళ్ళి మీరు సక్సెస్ సాధిస్తే మీతో పాటు మీకు కావాల్సిన వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సో తెలిసింది కదా, నెగిటివ్ వేలో వెళ్ళకండి మీ ఐడెంటిటీ కోసం. ఇదే వాళ్ళ కపుల్ చర్చ్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కపుల్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. కపుల్ చిట్స్, మీ కలలకు సాకారం. Argentinian is Pope. Opposition brings smile to CM's face. Not seeing Varun, Taapsee. 6 gas-based power plants sitting idle in state. PIL against UPSC. Students intensify protests. History beckons India. For more details, read The Hans India Today. For subscriptions, call 970-5555-551, 970-5555-552. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారా? ఆస్తమా, అలర్జీ వేధిస్తున్నాయా? హోమియో వైద్యంలో నయమయ్యే మార్గాలు తెలుసుకోవాలంటే మధ్యాహ్నం 2:30 గంటలకు జీవనరేఖ కార్యక్రమానికి ఫోన్ చేయండి. స్టార్ హోమియోపతి డాక్టర్ క్రాంతి కిరణ్ రెడ్డి సలహానిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 040-325-77721, 325-8822. సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. హన్స్ ప్రాపర్టీ షో మీకు అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో హాజరు కండి. వేదిక శ్రీ శేషసాయి కళ్యాణ మండపం, వల్లూరు కాంప్లెక్స్, బందర్ రోడ్, విజయవాడ.
స్పాన్సర్ యుగంధర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వివరాలకు 8096967745, 9553586377, 8096606373. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి నేతృత్వంలో హెచ్ఎంటీవీలో దిగ్విజయంగా ప్రసారమవుతున్న జై హో సక్సెస్ మంత్ర. ప్రస్తుత ప్రపంచంలో ఎవరైనా సరే విజయం సాధించవచ్చు. బికాస్ కమ్యూనికేషన్